హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగహరీష ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం పాలక్ పనీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: స్పినాచ్ 1 ఫుల్ బంచ్. ఇక్కడ నేను స్పినాచ్ వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచ్ సైజ్ ఆఫ్ సినమన్ స్టిక్, 4 క్లోవ్స్, 1 బే లీఫ్, 1 medium size onion, 4 green chilies. మీకు స్పైసీనెస్కి సరిపడగా గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. కర్రీ లీవ్స్ కొద్దిగా, ఇక్కడ నేను డ్రై కర్రీ లీవ్స్ వాడుతున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1.5 మీడియం సైజ్డ్ టొమాటోస్. ఇక్కడ నేను టొమాటోస్ మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకున్నా. పన్నీర్ 200 grams, సాల్ట్ టు టేస్ట్, టర్మరిక్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్, కొత్తిమీర కొద్దిగా, ఇది ఆప్షనల్, పాలు కొద్దిగా. ఇక్కడ నేను క్రీమ్ బదులు పాలు వాడుతున్నాను. మనం ఈ కర్రీ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటట్టయితే క్రీమ్ బదులు పాలు వాడడం చాలా మంచిది. మీకు కావాలంటే పాలు బదులు క్రీమ్ వాడచ్చు. క్రీమ్ అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక పాన్ తీసుకుందాము. ఇప్పుడు ఈ పాన్లో కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ వేసుకుని దీంట్లో కొద్దిగా, ఇక్కడ నేను 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది 2 minutes మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్పినాచ్ అంతా మగ్గిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ఈ స్పినాచ్ మగ్గబెట్టుకోవడానికి కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా, ఈ వాటర్ దీంట్లో ఇంకా ఉన్నాయి కొద్దిగా. ఈ వాటర్ వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇది స్పినాచ్ చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. స్పినాచ్ నాకు ఇక్కడ చల్లారబెట్టుకోవడానికి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసి పెట్టుకున్న జీలకర్ర, బే లీఫ్, క్లోవ్స్, సినమన్ స్టిక్ ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కావాలంటే స్లైసెస్ కిందన్నా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కిందన్నా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఇక్కడ వేగుతున్నాయి కదా, దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది 1 minute వేగనివ్వాలి.
ఇప్పుడు దీంట్లోకి మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్నాక ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ఇక్కడ కుక్ అవుతుంది కదా. మిక్సీ జార్లో స్పినాచ్ వేసుకున్నాను. ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పినాచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను గ్రైండ్ చేసే ముందు వాటర్ పక్కగా పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొరియాండర్ పౌడర్ వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేటప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే స్పినాచ్లో ఆల్రెడీ సోడియం ఉంటుంది. సో సాల్ట్ కంటెంట్ అనేది ఆల్రెడీ ఉంటుంది స్పినాచ్లో. కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి సాల్ట్. స్పినాచ్ ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ఫ్రెష్ పన్నీర్ కాబట్టి ఇప్పుడు ఈ స్పినాచ్లో యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ పన్నీర్ కాకపోతే కర్రీ స్టార్ట్ అయ్యేటప్పుడే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేశాక 1 or 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తీసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర ఇక్కడ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. పాలక్ పన్నీర్ చపాతీతో కానీ పుల్కాతో కానీ రోటీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ పంపించండి. థ్యాంక్ యూ.